ఒక దేశ ఎన్నికల ఫలితాల మీద ఇంకొక దేశ ప్రభావం పడడం అనేటటువంటిది ఇప్పుడు జరుగుతుంది. కెనడా ఎన్నికల మీద అమెరికా ఎన్నికల ప్రభావం కనబడబోతోంది. అమెరికాలో గతంలో బైడెన్తో బాగా కాంటాక్ట్లో ఉండేవాడు ట్రూడో. ఆ ఇద్దరి జోడి బాగానే కుదిరింది, వాళ్ళ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. భారత్ లాంటి వ్యవహారంలో కెనడాని ముందు పెట్టి అమెరికా ఆడిన నాటకం తెలిసిందే. ఏదైతే ఖలిస్తానీ తీవ్రవాదులు ఇద్దరు కలిపి పెంచి పోషించింది మనకందరికీ కళ్ళకి తెలిసింది. అట్లాంటి భారత్ పట్ల అపారమైనటువంటి ద్వేషాన్ని పెంచి చూపించినటువంటి ట్రూడో చివరికి కెనడా ప్రజల చిత్కారానికి గురై ఫైనల్గా పక్కకు పోయాడు. ఆ ట్రూడో ఉంటే వాళ్ళ పార్టీ గెలిచే అవకాశం ఉండేది కాదు. కానీ ట్రూడో పోయి వాళ్ళ పార్టీకి అట్లాగే దేశ ప్రధానమంత్రి పదవికి కూడా మార్క్ కార్నీని తీసుకొస్తే ఈ మార్క్ కార్నీ ఇప్పుడు అమెరికాతో తగవు పడుతున్నాడు, ట్రంప్తో తగవు పడుతున్నాడు, ట్రంప్ని నిలదీస్తున్నాడు, ట్రంప్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో మళ్ళీ వాళ్ళ పార్టీ అయినటువంటి లిబరల్ పార్టీకి బలం పెరుగుతోందట. 153 స్థానాల దాకా వచ్చే ప్రస్తుతానికి 153 ఉన్నది లిబరల్ పార్టీకి, కన్జర్వేటివ్ పార్టీకి 120 ఉన్నాయి, వాళ్ళకి ప్రత్యర్థి పార్టీకి ఎన్డీపీకి 24 ఉన్నాయి, ఏదైతే సిక్కులకు సంబంధించినటువంటి దానికి క్యూఎన్పీకి 33 ఉన్నాయి, ఇతరులకి 13 ఉన్నాయి ప్రస్తుతం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సర్వేలో లిబరల్స్కి 37.5% ఓట్లు వస్తుంటే కన్జర్వేటివ్ పార్టీకి 37.1% ఓట్లు వస్తున్నాయి. అంటే 0.4% తేడాతో గెలుస్తామన్నటువంటిది మౌత్ పబ్లిసిటీ, సోరోస్ వే ఆఫ్ పబ్లిసిటీ అయితే సాగుతోంది. ఇంకే ఉంది, అయిపోయింది, లిబరల్ పార్టీని మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కన్జర్వేటివ్ పార్టీ రాదు అన్నటువంటి ప్రచారాన్ని చేసుకెళ్తున్నారు. కానీ ఇద్దరి మధ్యన గ్యాప్ చూసుకుంటే 0.01, 0.4, అది కూడా వీళ్ళల్లో ఈ మీడియా సృష్టించినటువంటి మాయాజలం. బట్ ఓవరాల్గా ఎలాంటి పరిస్థితి జరుగుతుంది అన్నటువంటి చూడాలి. 343 మొత్తం స్థానాలు ఉన్నటువంటి చోట్లన ఇప్పుడు దాదాపుగా 175 దాకా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కిందసారి లిబరల్ పార్టీ వాళ్ళకి రాకపోవడం వలన ఈ సిక్కులకు సంబంధించినటువంటి సిక్ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళని తీసుకోవడం వలన ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఈ దఫా ఏం జరుగుతుందనేది చూడాలి.